ఉపదేశాలు చెప్పేటప్పుడు సాతానుడు ఆటంకాలు కలుగు చేస్తాడు. ఫోన్లన్నీ సైలెంట్లో పెట్టుకోండి. మనం శ్రద్ధగా దేవుని యొక్క మాటల్ని నేర్చుకుందాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఈరోజు ప్రభు చిత్తమైతే విశ్వాసము అనగా ఏమిటి, విశ్వాసము ఎలా వచ్చిద్ది అనే ఈ 2 అంశాల మీద రాత్రి మనం ధ్యానం చేద్దాం. గట్టిగా 3 సార్లు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. యోహాను సువార్త 10వ అధ్యాయము 42వ వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 10 వర్సెస్ 42. అక్కడ అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, అక్కడ అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి అని రాయబడింది. దేవుని యొక్క వాక్యములో మరో చోట ద్వితీయోపదేశ ఖండం 1వ అధ్యాయం 33వ వాక్యం కూడా చదువుకొని మన వాక్య భాగంలోనికి వెళ్దాం. డెటర్నోమీ చాప్టర్ 1 వర్స్ 33. డెటర్నోమీ చాప్టర్ 1 వర్స్ 33. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 33వ వాక్యం చదువుకుందాం. రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసముంచలేదు. యోహాను సువార్త 10:42లో అక్కడ అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి అని రాయబడింది. ద్వితీయోపదేశ కాండం 1:33లో రాత్రి అగ్నిలోను పగల మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసముంచలేదు అని రాయబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక చోట విశ్వాసం ముంచిరి అని రాయబడింది, మరొక చోట విశ్వాసం ఉంచలేదు అని రాయబడింది. ప్రియులారా, విశ్వాసం ఉంచినప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు భూమి మీద దేవుని భక్తులలో జరిగే. ఇదే విశ్వాసము మనలనే పరసంబంధమైన వ్యక్తులుగా కూడా ఈ విశ్వాసం మనల్ని మారుస్తుంది. అయితే ద్వితీయోపదేశ ఖండములో దేవుడు 10 అద్భుతాలు చేసి, అలాగే సముద్రమును పాయలు చేసి, వారు ఆకలని అడిగినప్పుడు దేవదూతలు భుజించే ఆహారమును కురిపించి, మాంసమని అడిగినప్పుడు పూరేడి పెట్టలను దేవుడు రప్పించి వారి ఆశను తీర్చి, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారిని నిత్యము కాపాడుకుంటూ నడిపించిన దేవుని యందు వారు విశ్వాసం ఉంచలేదు అని వాక్యం సెలవిస్తుంది. విశ్వాసం ఉంచని కారణాన్ని బట్టి వారు అరణ్యములోనే రాలిపోయారు, అరణ్యములోనే నశించిపోయారు, కూలిపోయారు. ఈ రోజున సంఘానికి విశ్వాసం చాలా చాలా ప్రాముఖ్యం. ఈ విశ్వాసము చివరికి మనల్ని పరలోక రాజ్యం కూడా చేరుస్తుంది. ఈ విశ్వాసం ద్వారా చాలా మర్మాత్మకమైన విషయాలు ఉన్నాయి. చాలామంది విశ్వాసవేనా నీవంటే ఎస్ ఐఎమ్ బిలీవర్ అంటారు. చాలామంది బిలీవర్స్ కాదండి, విశ్వాసం లేదు చాలామందికి లేదు. పేరుకి విశ్వాసులు అని పిలువబడుతున్నారు, కానీ విశ్వాసము ద్వారా ఎన్నో కార్యాలు జరుగుతాయి. అవి పొందలేకపోతున్నారంటే, నా ప్రియమైన బిడ్డలారా, విశ్వాసులని ఎలా పిలవగలం?
ఇప్పుడు పోలీసు అనే ఒక ఉద్యోగం వచ్చినప్పుడు దానికి తగిన క్వాలిఫికేషన్స్ ఉంటేనే అతడు పోలీసు అధికారం చేయటానికి అతనికి అర్హత ఉంటుంది. డ్రెస్ వేసుకున్న ప్రతి ఒక్కడు పోలీస్ అవుతాడా? పోలీస్ కాడు. అలాగే విశ్వాసం చెప్పుకున్న ప్రతి ఒక్కరు విశ్వాసులు కారు. అందుకని నిజమైన విశ్వాసులు ఎవరు, విశ్వాసం ఏంటి అన్నది తెలియపరుస్తారు. గట్టిగా 3 సార్లు చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. విశ్వాసము అనగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఏమని రాయబడిందంటే, చదవండి. విశ్వాసమనగా 11వ అధ్యాయము 1వ వచనం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై ఉన్నది. గట్టిగా చెప్పండి. విశ్వాసం అంటే ఏంటంట? అదృశ్యమైనవి ఉన్నవనుటకు, ఆ నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. ఇప్పుడు పరలోకానికి మేము వెళ్ళాలనుకుంటున్నాము అని మనం చెబుతాం. పరలోకం ఎలా ఉందో మనం చూసామా? కానీ విశ్వాసంతో నమ్ముతున్నాం. యేసు ప్రభువారిని నేను నమ్ముకున్నాను అంటున్నాం. యేసు ప్రభువారు ఎలా ఉంటాడో చూసావా? విశ్వాసంతో నమ్ముతున్నావు. నరకం ఉంది అని నమ్ముతున్నప్పుడు అది ఎలా ఉంటుందో మనకు తెలియదు, చూడలేం మనం. కానీ విశ్వాసంతో నమ్ముతున్నాం. అదృశ్యమైనవి అంటే కనబడనటువంటి వాటిని ఉన్నవని నమ్మకముతో, అంతరంగంలో నమ్మకముతో ఒప్పుకునే దానిని విశ్వాసం అంటారు. దాని స్తోత్రం కలుగును గాక. గాలిని అనుభవిస్తాం కానీ ఆ గాలిని చూడలేం మనం. పరలోకం ఉందని చెప్పగలం కానీ, వినగలం కానీ, నమ్మగలం కానీ అది మనం చూడలే ఇంతవరకు. అందుకని విశ్వాసులు అనబడుతున్న దేవుని బిడ్డలు వారికి కంటికి కనబడేవి మాత్రమే నమ్మితే వాళ్ళు కేవలం చూసిన దాన్ని నమ్ముతున్నారు అంటారు. విశ్వాసులు కనబడని అదృశ్యమైన వాటి కొరకు గొప్ప నిరీక్షణతో వాటి కొరకు ఎదురు చూస్తున్నారు గనుక, కనబడని వాటి కొరకు. అందుకని వారిని విశ్వాసులు అని పిలుస్తున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారిని మనం చూడలేదు, పరలోకాన్ని చూడలేదు, నరకాన్ని చూడలేదు, కానీ విశ్వాసముతో నమ్ముతున్నాం. అందుకని విశ్వాసమనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువై ఉన్నది. దాని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నీటి బాప్తిస్మం పొందటం వలన నేను రక్షణ పొందాను అని విశ్వాసంతో మనం ఒప్పుకుంటున్నాం. విశ్వాసం లేనివాడు నీళ్ళల్లో మునిగి వస్తే ఏం కలుగుతుందని వాడు ప్రశ్నేస్తాడు. దాని స్తోత్రం. అంటే ఒక విశ్వాసము అనేది కనబడే వాటి నిమిత్తం కాదు, కనబడనే వాటి నిమిత్తం నమ్మటం, దాన్ని విశ్వాసం. దట్ ఈజ్ ఫెయిత్. దాని స్తోత్రం కలుగునుగాక. ఈ విశ్వాసము కొందరికి ఉందని, ఆయన యందు విశ్వాసం ఉంచిరి అని యోహాను సువార్త 10:42 చదివితే, ద్వితీయోపదేశ కాండములో 1:33 వారు ఆయన యందు ఏముంచలేదు, విశ్వాసం ఉంచలేదని రాయబడింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. చేతులు పైకి ఎత్తి గడిగలు చెప్పండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీకు అర్థమైంది కదా? విశ్వాసము అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. అంటే నిరీక్షించబడటం అంటే ఏంటి? ఒకటి నువ్వు ఎదురు చూస్తున్నావు, అది ఇంకా నువ్వు పొందుకోలేదు కానీ పొందినట్టుగా నమ్ముతున్నావు, అది విశ్వాసం. దేవుడు నాకు మేలు చేస్తాడు. ఎగ్జాంపుల్, నాకు ఇల్లు లేదు, నేను ఊహించుకున్న ఇల్లు ఒకటి నాకు కనపడుతుంది, అదే నాకు ఇస్తాడని నేను నమ్ముతున్నా, దాన్ని విశ్వాసం. కానీ ఇంకా
అక్కడ ఇల్లు స్థలము లేదు, కన్స్ట్రక్షన్ చేయబడలేదు. కానీ నేను విశ్వాసముతో అదుగో ఆ ఇల్లు నాకు దేవుడు ఇవ్వబోతున్నాడు, ఇచ్చాడు. దేవుని స్తోత్ర. నాకు అదుగో 12 పునాదులు కలిగిన ఆ నూతన యెరూషలేము పట్టణంలోనికి దేవుడు నన్ను తీసుకెళ్ళాడు. బంగారు వీధుల్లో నడుస్తాను. హల్లెలూయా. నాకు ఈ దుఃఖము, కన్నీళ్ళు, వేదన, ఆకలి, దప్పుకలు అన్నీ తొలగిపోతాయి. సంతోషకరమైన ఆ పట్టణానికి నేను వెళ్ళబోతున్నాను. అక్కడ ఏడుపు లేదు, ఎండ లేదు, ఏమీ లేదు. యుగ యుగాలు నా ప్రభుతో నేను ఉండబోతున్నాను. ఏమంటారు దాన్ని? విశ్వాసం. దేవుని స్తోత్రం కలుగును గాక. విశ్వాస నేత్రములు తెరవబడినప్పుడు బలమైన విశ్వాసం దేవుని బిడ్డలకు ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇంకా ఇప్పుడు బిలాము వెళ్తున్నప్పుడు ఇరుప్రక్కల గోడ, మధ్యలో గాడిద మీద వెళ్తున్నాడు. గాడిదికి కత్తి పట్టుకున్న దేవదూత కనబడింది, కానీ బిలాముకు మాత్రం కనబడలా. అంటే బిలాము కనులు తెరవబడలా ఇంకా. దాని స్తోత్రం. అతని యొక్క విశ్వాస నేత్రాలు, మనోనేత్రాలు అంటారు చూడండి మన భాషలో, మనోనేత్రాలు మూతపడ్డాయి. ఎప్పుడైతే అతని కన్నులు తెరిచాడో దేవుడు, ఆ దేవదూతను చూడగలిగాడు. అంటే ఆ దేవదూత మానవ సంబంధమైన ఏ వ్యక్తులకి కనబడదు. దాని స్తోత్ర. ఎగ్జాంపుల్ అర్థమైంది మీకు? కళ్ళు తెరవబడిన తర్వాత బిలాము చూడగలిగాడు. అలాగే నా ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభువారు వచ్చి శిష్యుల మధ్యలో నిలబడిన శిష్యులు ఆయన గుర్తించలేదు. ఒక రొట్టె ముక్క ఇచ్చినప్పుడు అది తిన్న తర్వాత ఆయన యేసు ప్రభువారు సుమి అని పేతురు దిశమలతో ఉన్నవాడు నీళ్ళలో దూకాడంట. అంటే అతని కళ్ళు తెరవబడ్డాయి. దాని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కండ్లు తెరవబడ్డాయి. దీనిని విశ్వాస నేత్రము అంటారు. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల యొక్క మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగు చేశాడు. అందుకని దేవుని బిడలారా, ఈ అంశాలు నేర్చుకుంటున్న మీరు నా విశ్వాస నేత్రాలు తెరవండి అయ్యా అని ప్రార్థన చేస్తే దేవుని శక్తి ఏంటో నీకు అర్థమైంది. దేవుని బలమేంటో అర్థమైంది. దేవుని కార్యాలు ఏంటో అర్థమవుతాయి. దేవుని రాజ్యం ఏంటో అర్థమైద్ది. దేవుడిచ్చిన రక్షణ ఏంటో అర్థమైద్ది. దేవుడు కలుగు చేసిన నూతన యెరూషలేము పట్టణం, ఆ పరలోక రాజ్యములో ఉన్న ఆ స్థాయిలు నీకు కనపడతాయి. ఏంటంటే నేను విశ్వాస నేత్రాలతో చూశాను. దాని స్తోత్రం కలుగును గాక. ఎలీషాని పట్టుకోవటానికి సిరియా సైన్యం వచ్చినప్పుడు ఉదయాన్నే తన పనివాడు గెహాజీ లేచి, అయ్యా ఇంకేముంది, ఒక దేశ సైన్యమే వచ్చింది, మన చుట్టూ గట్టులాగా కమ్ముకొని ఉన్నారు, ఎటు వెళ్ళటానికి దారి లేదు, 4 దారులు మూతబడ్డాయి అని లబో దిబో నేడుస్తున్నప్పుడు అప్పుడు ఎలీషా అంటాడు, వారి బలము కంటే మన బలం అధికము. అయ్యా వీడి కళ్ళు శత్రువులనే చూస్తున్నాయి. అంటే గెహాజీకి ఏం లేదండి, విశ్వాసము లేదు. విశ్వాసము లేదు కనుకనే భూ సంబంధమైన డబ్బు కొరకు కక్కుర్తిపడ్డాడు. ఈ రోజున చాలామంది దైవ సేవకులైనా సంఘ పెద్దలైన విశ్వాసులైనా వారి కన్నులు ఇంకా తెరవబడల. అందుకని వాళ్ళు ఏ కాడికి భూ సంబంధమైన వాటి కొరకు ఎంపర్లాడుతున్నారు, భూ సంబంధమైన వాటి కొరకు ఎగబడుతున్నారే తప్ప ఏదో ఒక దినాన ఈ లోకం నాది కాదు, నేను నా తండ్రి కట్టిన నివాస స్థలంలోకి నేను వెళ్ళబోతున్నాను, ఇవన్నీ నాకెందుకు అనే ఆలోచన వస్తుంది. ఎలీషాకి విశ్వాస నేత్రాలు తెరవబడ్డాయి కనుక కనీసం ఏది అతను దాచుకోలేదు. దేని కొరకు భూ సంబంధమైన వాటి కొరకు ఆశపడలేదు. ఏలియా కూడా అంతే. కానీ గెహాజీ ఈ భూ సంబంధమైన వాటి కొరకు కక్కుర్తి పడ్డాడంటే గెహాజీ కనులు మోసకపోయినాయి. అంటే విశ్వాస నేత్రాలు అతనికి తెరవబడలేదు. అందుకని ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా వీడు శత్రువుల బలాన్ని ధ్యానిస్తున్నాడు, కానీ నీ బలం ఏంటో నీ శక్తి ఏంటో
తెలియలేదు. వీడి కన్నులు తెరవయ్యా అని ప్రార్థన చేస్తాడు. అప్పుడు అతని కన్నులు తెరవబడ్డాయి. వచ్చిన సైన్యపు కన్నులు మూతపడ్డాయి. అప్పుడు ఎలీషా చుట్టూ అగ్ని రథములు, అగ్ని గుర్రములు ఉన్నట్టుగా కనులారా చూసి, అమ్మో, మనకున్న బలము, శక్తి ఎంత గొప్పదా అని అప్పుడు ఎలీషా మాటకు లోబడతాడు. నిజంగా నా ప్రియమైన బిడ్డలారా, మీ విశ్వాస నేత్రాలు తెరవబడితే ఈ భూ సంబంధమైన ఆలోచనలు మీకు రావు. ఎప్పుడు నీ ముందు ఆయన కనపడుతూనే ఉంటాడు. ఆయన శక్తి కనపడుతూనే ఉంటుంది. ఆయన బలం కనపడుతూనే ఉంటుంది. నీ మీద నువ్వు ఆధారపడవు, మనుషుల మీద ఆధారపడవు, ఏ శక్తి మీద, వ్యక్తి మీద ఆధారపడవు. నేను నా ప్రభు మీదే ఆధారపడతాను. నా ప్రభు ఎవరు? సర్వశక్తి గల దేవుడు. నా ప్రభు సముద్రాలను పాయలు చేయగలిగిన దేవుడు. నా ప్రభు అద్భుతాలు చేయగలిగిన దేవుడు. చనిపోయిన వారిని లేపగలిగిన దేవుడు అని పరిపూర్ణంగా ఎవరి మీద అనుకుంటాం? మనం దేవుని మీద అనుకుంటాం. అందుకని ఏ నేత్రాలు తెరవబడాలి? విశ్వాస నేత్రాలు తెరవబడాలి. విశ్వాస నేత్రాలు తెరవబడిన మరుక్షణము నుండే విశ్వాసులు అనబడతారు. ఎంతమందికి అర్థమైంది మర్మం? హల్లెలూయా. విశ్వాస నేత్రాలు తెరవబడకపోతే విశ్వాసులుగా పిలవబడతారేమో కానీ వాళ్ళు అర్హులు కారు. పౌలు అందుకే అంటాడు, అందరికీ విశ్వాసము లేదు అంటాడు. అందరికేం లేదంట? విశ్వాసము లేదు. అందుకని మనము ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా విశ్వాసమును గూర్చిన అనేక విషయాలు నేర్చుకోబోతున్నాం. గట్టిగా చెప్పండి. ఈ విశ్వాసము ఎలా వచ్చింది? నెంబర్ 1 ప్రశ్న. హల్లెలూయా. ఈ విశ్వాసము ఎలా వచ్చింది? దేవుని యొక్క వాక్యంలో ఏమని రాయబడిందంటే యోహాను సువార్త 2:11, 2:23లో ఈ 2 చోట్ల ఈ విశ్వాసము యేసు ప్రభువారు కానా పెండ్లి విందులో నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు అని రాయబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. నిజముగా ఒక వ్యక్తికి విశ్వాసము ఎలా కలిగిద్దంటే మొట్టమొదటిగా దేవుని కార్యాలను అతడు చూడాలి. కానా పెండ్లి విందుకి యేసు ప్రభువారు ఆయన శిష్య బృందం పిలువబడింది. అక్కడ మరియమ్మ కూడా ఉంది. ద్రాక్షారసం అయిపోయింది. యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి చెప్పింది తల్లి మరియా, ప్రభువారు బాణలో నీళ్లు పోయమన్నాడు, నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. దాని స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన బిడ్డలారా, ఒక ద్రాక్ష చెట్టు మొలసి ఫలాలిచ్చే దశకు రావాలి అంటే 7 ఏండ్లు పట్టిద్ది. 7 ఏండ్లు పట్టే ఆ గొప్ప కార్యం ఒకే ఒక్క సెకండ్లో ప్రభు చేశాడు. దాని స్తోత్రం కలుగును గాక. ఆ సూచక్రియని చూసి అనేక మంది ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఈ రోజున లోకములో ఎంతోమంది అన్యులు ఉన్నారు. ప్రభు అంటే తెలియని వాళ్ళు ఉన్నారు. ఆయా దేవుళ్ళను దేవతలను పూజించే వాళ్ళు ఉన్నారు. ఆయా ఆచారాలు మతాలు కలిగిన వారు, ఆయా వర్గాలు కలిగిన వాళ్ళు, ఆయా సిద్ధాంతాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ నిజమైన దేవుని యొద్దకు రావాలన్నా, ఆ దేవుని విశ్వసించాలన్నా వారి మధ్యలో ప్రభు కార్యాలు జరిగినప్పుడు మాత్రమే వారికి ఏం కలుగుతాయి? విశ్వాసం కలుగుతాయి. ప్రాముఖ్యంగా సేవకులు గుర్తుపెట్టుకోవాలి, మీరు ఆత్మబలం పొంది పౌలు వలె అద్భుతాలు ప్రజల మధ్యలో చేయాలి. రోగులను స్వస్థపరచాలి, దయ్యాలు వెలగొట్టాలి, కుంటి వాళ్ళని నడిపించాలి, ఎన్నో అద్భుతాలు చేయాలి. 10,000 ప్రసంగాలతో సమానం ఒక అద్భుతం. ఒక అద్భుతం జరిగితే ప్రసంగాలన్న మర్చిపోతారు కానీ అద్భుతాన్ని మర్చిపోలేరు. అందుకని అనేక మంది దేవుని కార్యాలు పొందితేనే అవి చూసి నిజముగా
ఈయన ఎవరో శక్తి గలవాడు, ఇలా ప్రార్థనలో ఏదో మహిమ ఉంది, ఈ సేవకుల్లో ఏదో బలం ఉంది, నిజంగా ఇది నమ్మవలసిన సిద్ధాంతమే అని ప్రజలు అనేక మంది విశ్వాసం ఉంచుతారు. దేవుని స్తోత్రం కలుగునగాక. దేవుని యొక్క వాక్యంలో ప్రీతిని బిడ్డలారా, స్తెఫను ద్వారా దేవుడు అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించాడని రాయబడింది. అలాగే అపోస్తుల కార్యం 19:10 కాబోలండి, పౌలు ద్వారా దేవుడు విశేషమైన అద్భుతాలు చేయించాడంట. ఇప్పుడు అన్యుల ప్రాంతాలలో విగ్రహారాధకులు, అన్ని ఆచారాలు కలిగిన వాళ్ళు ఎలా మారుతారు? టిబెట్ అనే ప్రాంతంలో సాధు సుందర్ సింగ్ అనే ఒక గొప్ప భక్తుడు స్వార్థ ప్రకటించినప్పుడు రాత్రి అంతా సల్లో కట్టేశారు, ఒంటి మీద నూలు పోగులేదు. ఆయన్ని అంతకుముందు కూడా శవాల బావిలో వేశారు, శవాల బావిలో. అలాగని శవానికి అతని దేహాన్ని కట్టేసేసి శవాల బావిలో వదిలేశారు. ఇట్లా అనేక హింసలు పడుతున్నాడు దేవుని కోసం. ఒకరోజు రాత్రి అంతా మంచులో అతన్ని కట్టేశారు. ప్రభువా, ఈ చలి భరించలేకపోతున్నాను అయ్యని ఏడ్చాడు. ప్రభు శక్తి వలన ఆయన కట్టబడ్డ సంఖ్యలు తెగిపోయాయి. ఈలోపు ఆ టిబెట్ రాజు గారికి ఒక కుమారుడు ఉన్నాడు. అతనికి ఫీవర్ వచ్చింది, జ్వరం. ఎన్నో హాస్పిటల్ తిప్పినా, ఎన్నో మందులు వాడినా తగ్గలేదు. ఈ సాధు సుందర్ సింగ్ భక్తుని ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయని ప్రజలు చెప్పుకుంటే ఆయన రకరకాలుగా విన్నాడు. ఒకసారి ఆయన సీక్రెట్గా పిలిపించుకొని, నా కుమారుడు నువ్వు బాగు చేయగలిగితే నేను యేసు ప్రభువుని నమ్ముతాను, నా కుమారుడు చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు అన్నప్పుడు మోకాళ్ళలోంచి ప్రార్థన చేస్తే అద్భుత రీతిగా అతడు స్వస్థత పొందాడు. హల్లెలూయా. అప్పుడు ఆ టిబెట్ రాజు, నువ్వు ధారాళంగా ప్రభు సువార్తని ప్రకటించవచ్చు, నేను నీకు పర్మిషన్ ఇస్తున్నా అన్నాడు. చూడండి, ప్రభు సువార్త చెబితేనే సంపే ప్రాంతాలలో నా ప్రియమైన బిడ్డలారా ఒక అద్భుతం జరగటం వలన రాజు సహితం సువార్తకు లోబడిపోయాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఈరోజు మా దేవుడు గొప్ప, మా సిద్ధాంతం గొప్ప, మా మందిరం గొప్ప, మేము నమ్మిన దైవం గొప్ప అని చెప్పుకుంటున్న దేవుని బిడ్డలారా, మీ ద్వారా కొంతమందికి కార్యాలు జరగాలి, కొంతమంది స్వస్థతలు పొందాలి, కొంతమంది మీ ద్వారా మహిమలు చూడాలి. చూసినప్పుడు మాత్రమే దేవుని యందు విశ్వాసం ఉంచగలుగుతారు. దేవుని స్తోత్రం కలుగునగాక. 2:11 యోహాను సువార్తలో అదే మాట రాయబడింది. 2:23 కూడా చూడండి. ఆయన పస్కా సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూసి ఆయన నామమందు విశ్వాసముంచిరి. తన స్తోత్రం కలుగునగాక. దేవుని యందు విశ్వాసము దేవుని బిడ్డలకు కలగాలంటే మీరు దేవుని దగ్గర బాగా ప్రార్థన చేసి విశ్వాసం ఉంచి అద్భుత కార్యాలు పొందుతున్నప్పుడు మీ విశ్వాసము నానాటికి అభివృద్ధి చెందుతుంది, నానాటికి ఎదుగుతుంది విశ్వాసం. అర్థమైందా? ఇలాంటి కార్యాలు జరగాలంటే మీరు ముందు మోకాళ్ళుంచి విశ్వాసంతో దేవుడి వైపు చూడాలి. వారి అవిశ్వాసాన్ని బట్టి దేవుడు అక్కడ అద్భుతాలు చేయలేదంటాడు. నా విశ్వాసాన్ని అభివృద్ధి చేయ్యా, నా విశ్వాసం అభివృద్ధి చేయ్యా. కొంతమంది విశ్వాసం డాక్టర్ల మీద, మందుల మీద, కొంతమంది విశ్వాసం రాజకీయ నాయకుల మీద, పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ల మీద, ధనం మీద. ఈ విశ్వాసాలన్నీ కరెక్ట్ కాదు. మనం పరిపూర్ణంగా దేవుని మీద ఆనుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. వాక్యం చెప్తుంది, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవానిగా నువ్వు కాపాడేదవు, ఎందుకనగా అతడు నీ యందు విశ్వాసముంచెను అని అంటది వాక్యం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసము కలగాలంటే
నెంబర్ 1 సూచక్రియలు జరగాలి. నెంబర్ 2 సువార్త ప్రకటించాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఏం ప్రకటించబడాలి? సువార్త ప్రకటన జరగాలి. యోహాను సువార్త 4:39లో ఏమని రాయబడి అంటే ఏమని రాయబడిందంటే 4:39 యోహాను సువార్త, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటలను బట్టి ఆ ఊరిలోనే సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. సమరయ స్త్రీ మధ్యాహ్న వేళల్లో బావి దగ్గరికి వెళ్ళింది. శిష్యులు ఆయనకి భోజనం తీసుకురావడానికి వెళ్ళారు. ఈలోపు ప్రభువారు ఆమె దగ్గరికి వచ్చి, అమ్మా నాకు దాహం వేస్తుంది, కొంచెం నీళ్ళు పోస్తావని అడిగితే ఆవిడేమంటుంది? మీరు యూదులు, మేము సమరయులు, మీకు మాకు సాంగత్యం కానీ పొత్తు కానీ లేదు కదా, సమరయ స్త్రీనైన నన్ను ఎలా నీవు దాహానికి ఇమ్మని అడుగుతున్నావు అని అడిగితే ప్రభువారు అంటాడు, నిన్ను అడుగుతున్న వ్యక్తి ఎవరో నీకు తెలిస్తే నీవే ఆయన అడుగుతావు. నీవిచ్చు నీళ్ళు తాగితే మరలా నాకు దప్పికేస్తుంది, నేనిచ్చు నీళ్ళు తాగితే ఇంక ఎన్నడూ ఎప్పుడు నీకు దప్పికి వేయదు. దాని స్తోత్రం కలుగునగాక. అప్పుడు అలా ప్రభు ఆమెతో మాట్లాడుతూ ఉండగా చూడండి, భౌతికమైన మాటలతో ఆయన మాట్లాడటం ప్రారంభించి ఆధ్యాత్మికత వైపు, అంటే ఆధ్యాత్మికమైన ఆత్మీయ లోతులోకి తీసుకెళ్ళిపోయాడు. చివరికి ఆమె పాపములు ఒప్పుకొని ఆ కొండని అక్కడే వదిలిపెట్టి ఊరిలోకి వెళ్ళి, నేను ఇప్పటిదాకా చేసిన నా పాపములు, నా దోషములు, తప్పులన్నీ ఆయన బయలుపరిచాడు. ఆయనే మెస్సయ్యా, నేను కనుగొన్నాను అని ఆ సుఖారు గ్రామస్తులకు చెప్పినప్పుడు ఆమె ఎప్పుడైతే ప్రభు చేసిన కార్యాలు సువార్త రూపంలో ప్రభును గూర్చి చెప్పిందో అనేకులు సమరయులంట ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, సంఘ విశ్వాసులారా, మీకు ఏ చిన్న కార్యము చేసినా ప్రభు అంటే ఎరగని మీ వారికి చెప్పండి, మీ ప్రజలకు చెప్పండి. వారు మీ బంధువులు కావచ్చు, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళే కావచ్చు, తల్లి కానీ తండ్రి కానీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ, దేవుని దగ్గర మీరు ఏ కార్యాలు పొందారో ఆ కార్యాలు ప్రభు వలన మీరు పొందిన మేలులు మీ వారికి చెప్పండి. అనేక మంది ప్రభు యందు విశ్వాసం ఉంచుతారు. దాని స్తోత్రం కలుగునగాక. అందుకని మనము అనేక మందికి ప్రభు యొక్క శక్తిని గురించి, మహిమలను గురించి మనం ప్రకటించాలి. ఇక్కడ ఆమె జీవితం ప్రభు మాటల ద్వారా మార్చబడిన తర్వాత ఆమె మారి ఆ ఊరి వారికి చెబితే, ఎంత ఘోర పాపి, ఎంత భయంకరమైన మనిషి ఎలా మారింది, ఏమో మార్పే ఆయన మార్చాడనటానికి ఒక నిదర్శనమని ఆమె పరివర్తన చూసి ఆ గ్రామంలో అనేక మంది మారిపోయారు. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, వాక్యం వింటున్న వాళ్ళు మీరు మారాలి, మీ జీవితాలు మారాలి. ఎక్కడ మీరు ఇతరులకు అభ్యంతరంగా ఉండకూడదు. ఎక్కడ మిమ్మల్ని చూసి అనేక మంది దేవుణ్ణి దూషించకూడదు. మీలో ఒక మార్పు, మాటలో, చూపులో, నడకలో, ప్రవర్తనలో, అన్నిటిలో మీలో ఒక మార్పు కలిగితే మీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఈ సమరయ స్త్రీ ఎలా సుఖారు ప్రజల మధ్యలో దేవుని గురించి చెప్తే మారారో అలాగే అనేక మంది ఖచ్చితంగా మారుతారు. కొంతమంది నోరు సరిలేక, కొంతమంది వారి ప్రవర్తన సరిలేక అనేక మందికి అడ్డుగా వాళ్ళే ఉన్నారు. అందుకని నేను ఒక పాట రాశాను, హల్లెలూయా. సంఘానికి స్తంభముగా ఉన్నావు ఆనాడు, సంఘానికి అభ్యంతరమయ్యావు. అదేనా? నేడు అభ్యంతరం అయిపోతున్నారు చాలామంది. అనేక మంది నడిపించిన వాళ్ళు, అనేకులు నడిపించిన వాళ్ళు నేడు సంఘానికి అభ్యంతరం అయిపోతున్నారు. ఒకప్పుడు ఈ సహోదరి ఎలా ఉండేది, ఈ సహోదరుడు ఎలా ఉండేవాడు, ఒకప్పుడు నా బిడ్డలు ఎలా ఉన్నారని దేవుడు అనుకుంటాడు.
ఒకప్పుడు బాగున్న సంసోను ఒకప్పుడు అభ్యంతరం అయ్యాడు. ఒకప్పుడు బాగున్న సొలొమోన్ ఒకప్పుడు అభ్యంతరం అయ్యాడు. ఒకప్పుడు బాగున్న దావీదు ఒకప్పుడు అభ్యంతరం అయ్యాడు. అందుకని మన పరివర్తన అనేకులలో ఏం కలుగు చేస్తుంది? విశ్వాసమును కలుగు చేస్తుంది. ఏమో ప్రవర్తన మారింది, పరివర్తన చెందింది. అనేక మంది ప్రభు యందు విశ్వాసం ఉంచారు. మూడో పాయింట్, ఎప్పుడు ప్రజలు దేవుని యందు విశ్వాసం ఉంచుతారంటే, మూడోది దేవుని మాట వలన. ఒకటి అద్భుత ఆశ్చర్య కార్యాల సూచక్రియల వలన. రెండోది సాక్ష్యములు లేక సువార్త ప్రకటన వలన. మూడోది నా ప్రియమైన బిడ్డలారా, దేవుడు మాట లేక దేవుని స్వరము వినడం వలన. యోహాను సువార్త 8:30లో రాయబడింది, ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అంటే యేసు ప్రభువారు మాట్లాడుతున్నప్పుడు కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమని రాయబడిందంటే, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ మాటలు ఎవరు అయి ఉండాలి? దేవుని మాటలు అయి ఉండాలి. నా ప్రియమైన బిడ్డలారా, మీరు వాక్యం చదివి వినండి. అర్థమైందా? సెల్ ఫోన్లో చక్కగా ఆ యూట్యూబ్లలో వాక్యాలు వస్తున్నాయి, చక్కగా వినండి. విశ్వాసం ఎదిగిద్ది. నాకు ఒక అలవాటు, ఉదయాన్నే లేచి దేవుడు పాటలు పెడతా, కొంచెం వాక్యం వింట, కొంచెం వాక్యం చదువుతా. అలా అలవాటు నాకు. ఈ మధ్య నేను అందరూ వినాలని ఆ ఉదయాన్నే లేచి స్పీకర్లో పెడుతున్నా. నిజంగా దేవుని పాటలు కానీ దేవుని మాటలు కానీ వింటున్నప్పుడు మనలో ఉండి ఒక తెలియనటువంటి భారం తొలగిపోద్ది. హల్లెలూయా. మనకు తెలియనటువంటి ఒక సంతోషం, సమాధానం వచ్చింది. ఒక తెలియనటువంటి ప్రశాంతత కలిగి దేవుని మాటలు వింటున్నప్పుడు. అర్థమైందా? దేవుని మాట ఎక్కువ వినాలి మనం. దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. దేవుని యొక్క వాక్యం మనల్ని బలపరుస్తుంది. కలవరముతో, అవిశ్వాసముతో, అపనమ్మకంతో ఉన్న అబ్రహాం దగ్గరికి వచ్చింది దేవుని వాక్యమే. వాక్యం బాగు చేస్తుందంట. వాక్యం బాగు చేస్తుంది. చాలామంది ఈ వాక్యం విని బలపడుతూ ఉంటారు. కొంతమంది అంటారు, అన్నయ్య ఆదివారం శనివారాలు మాత్రమే నువ్వు మాకు కనపడతావు, మిగతా సమయంలో మేము నీ వాక్యం ఎలా వినాలి అనుకుంటారు. అప్పుడే దీన్ని పెట్టారా, చక్కగా యూట్యూబ్ సదుపాయం ఉంది మనకి. సోషల్ మీడియాలో యూట్యూబ్ సదుపాయం ఉంది. ఇంచుమించు 860 వీడియోలు ఉన్నాయి. ఎన్ని వీడియోలు? 860 వీడియోలు ఉన్నాయి. వాటిలో ఇంచుమించు 400 పైనే మెసేజ్లు ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగునగాక. నేను ఏ మెసేజ్ను కూడా డిలీట్ చేయకుండా ప్రతీదీ, అది చిన్నదైనా పెద్దయినా ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే, నేను ఎంతకాలం ఉంటా ఈ భూమి మీద? అప్పుడే దీన్ని పెట్టారా, నేను పోయినా కూడా నేను చెప్పిన వాక్యాలు యూట్యూబ్లో ఉండాలని నేను యూట్యూబ్లో పెడుతున్నా. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. అవన్నీ మీరు వినొచ్చు. ఎందుకనంటే భూమి మీద మనం శాశ్వతం కాదు. అందుకని జెరెమీయా అనే వ్యక్తి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ దేవుని మాటలు ఉండాలని నేను ఎంతో ప్రయాసపడి ఎన్నో రాత్రులు, నిద్రలో లేని రాత్రులు ఎడిటింగ్లు చేసుకొని, ఏదో నాకు తెలిసిన రీతిలో నేను కనీసం ఆ వీడియో క్వాలిటీ లేకపోయినా కనీసం ఆడియో అన్న వింటారులే అని నేను పెద్ద డెకరేషన్లు చేసి స్టేజీలో పెట్టకుండా ఏదో సింపుల్గా. ఎందుకంటే మనిషికి కావాల్సింది వాయిసే కదా. రూపం అవసరమా? రూపాన్ని బట్టి ఎవరన్నా మారుతారా? స్వరం ఉంటే చాలు, దేవుని స్వరం. హల్లెలూయా. అసలు వాస్తవానికి ఆడియోనే పెడదాం అనుకున్నా, ఆడియోని యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదు, వీడియోని మాత్రమే యాక్సెప్ట్ చేసిద్ది. అందుకని ఏదో చిన్నగా తీస్తున్నారు అట్లా. అయితే నా ప్రియని పెట్టాలి, ఇంచుమించు 400 కంటే ఎక్కువే ఉన్నాయి మెసేజ్లు ఈ 3 సంవత్సరాల్లో మెసేజ్లు. కాబట్టి చక్కగా వినండి. ప్రతిరోజు ఒక వాక్యం. మొన్న ఒక సహోదరి నాకు ఫోన్ చేసింది, అన్నయ్య మీ వాక్యాన్ని ప్రతిరోజు నేను మస్కట్లో వింటున్నాను అన్నది. అలా చెప్పండి గట్టిగా. ఈ దేశం కాదు, ఎక్కడ? మస్కట్లో వింటుందంటే ప్రతిరోజు. ఇంకో సహోదరుడు నాకు చెప్పాడు, దుబాయ్లో వింటున్నానండి ప్రతిరోజు మీ మెసేజ్, ప్రతిరోజు మీ వాక్యం నేను దుబాయ్లో వింటానండి. మరి కొంతమంది హైదరాబాద్, కొంతమంది తెలంగాణ, ఈ తెలుగు రాష్ట్రాల్లో చాలామంది వింటున్నారు, పాటలు చూస్తున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కూడా ఒక చిన్న బాక్స్ ఒకటి కొనుక్కొని ఉదయాన్నే లేచి
ఏదైనా దేవుడి పాటలు పెట్టుకొని ఒక్క గంట వాక్యమేనండి, ప్రశాంతంగా ఉంటుంది. ఆ మాటలు మనల్ని బలపరుస్తాయి. అలా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చాలా ఇళ్లలో వార్తలు పెడతారు, పొద్దున్నే సుప్రభాతాలు పెడతారు, పొద్దున్నే కొన్ని సినిమా పాటలు పెడతారు. అవి కాదు, దేవుని మాటలు మనం వింటే మనకేం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. మాటలని పాటల రూపంలో కూడా దేవుడు రాయించాడు కనుక వాక్యానికి అనుసంధానమైన పాటలు ఎన్నో ఉన్నాయి మనవి కూడా యూట్యూబ్లో. ఇంకా కొంతమంది భక్తులు కూడా ఉంటాయి. కానీ మన విశ్వాసాన్ని బలపరిచేవి, మన విశ్వాసాన్ని అభివృద్ధి చేసే పాటలైనా వాక్యాలని వినండి, బలపడండి. ఎంతమందికి అర్థమైంది నా మాట? గట్టిగా చెప్పాలి. నీతిమంతుల గుడారాలలో రక్షణ సునాదాలు వినబడును. నీతిమంతుల గుడారాలు ఏ వినబడాలి? రక్షణ సునాదాలు. సినిమా పాటలు కాదు, దేవుని పాటలు, దేవుని వాక్యము ఆ ప్రక్కన చుట్టుపక్కల వాళ్ళకి అర్థం కావాలి. మీరు అంతగా మీరు ఆ బాధ్యత తీసుకొని వినిపించండి. మీరు చెబితే ఎవరు వినరు, కానీ వాక్యం చెబితే వింటారు. ఒకసారి నాకు దావీదయ్య గారు నన్ను దగ్గరికి పిలిచి, ఏమయ్యా నడిపించు నా కాపురి అని ఆ సిడీలో నేను అప్పుడప్పుడు పెట్టుకుంటాను. కిటికీలు తెరిచినప్పుడు పక్కన పోలీసు వాళ్ళకి ఇంకా కొంతమందికి ఇక్కడ ఇల్లు ఉన్నాయి, వాళ్ళు ఈ మధ్య ఇక్కడికే వచ్చి ఉంటున్నారు. ఒకరోజు నా దగ్గరికి వచ్చారు హడావుడిగా. నేను అనుకున్నాను ఏం పని మీద వచ్చారా అని నేను అనుకున్నాను. వాళ్ళు నా దగ్గరికి వచ్చి, తోడు ఉంటావైన ఒక పాట వచ్చింది కదా సార్, ఆ పాట సీడీ మాకు కావాలండి అని అడిగారంట. దాని స్తోత్రాలు చెప్పండి. చూసావా, నీ పాటల ద్వారా ఇక్కడ చాలామంది అభిమానులు ఉన్నారయ్యా అన్నాడు. నా పాటలు కదా అవి, ఎవరి పాటలు చెప్పండి? దేవుని పాటలో. హల్లెలూయా. చూడండి, ఆయన ఇక్కడ రూమ్లో పెట్టుకుంటే ఆ కిటికీలో ద్వారా వెళ్ళిన శబ్దం పక్కన పోలీసు వ్యక్తుల్ని ఆకర్షింపజేసింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఓసారి చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలామంది పాటలు వింటా ఉన్నాయా, మీ పాటలు అంటే బాగా ఇష్టం మాకు అదని ఆ పాటలు పెట్టమని కొంతమంది ఎక్కిమని కూడా ఈ మెమొరీలు తీసుకుని వస్తున్నారు మా దగ్గరికి. ఎందుకనంటే అవి జీవం గల పాటలు, జీవం కలిగిన మాటలతో ముడిపడినవి కాబట్టి జీవం గల పాటలు. దాని స్తోత్రం. అందుకని నా ప్రియ జన బిడ్డలారా, విశ్వాసము ఎదగాలి అంటే దేవుని మాట వలన. అర్థమైందా? ఒకటి దేని వలన చెప్పండి? ఒకటి అద్భుత ఆశ్చర్య కార్యాల వలన ప్రజలకి విశ్వాసం వచ్చింది. రెండోది సువార్త వలన, సాక్ష్యాల వలన అనేకులకు విశ్వాసం కలిగింది. మూడోది డైరెక్ట్గా దేవుని స్వరము వినడం వలన, వాక్యం వినడం వలన మనకి విశ్వాసం కలిగిద్ది. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన బిడ్డలారా, బైబిల్ గ్రంథములో ఇదిగో ఈరోజు మీకు చెప్పాను ఈ రెండు అంశాలు. ఏమేమిటి చెప్పండి? ఒకటి విశ్వాసం అనగా ఏమిటి, రెండోది విశ్వాసము ఎలా కలిగిద్ది, చేతుల పైకెత్తి గడిగలు చెప్పండి. విశ్వాసము ఎలా కలిగిద్ది అనే విషయాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే ఈ విశ్వాసము వచ్చిన ఒక భక్తుని మాత్రం మీకు గుర్తు చేస్తాను ఈ రోజున. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాస యాత్రలో నా జీవిత నావను ఆగిపోనీయక మొక్కలంచండి సాగించును యేసుడు ఆగిపోనీయక. యేసుడు సుడిగుండాలే అడ్డు నిలచిన జడివానలే భయపెట్టిన, సుడిగుండాలే అడ్డు నిలచిన జడివానలే భయపెట్టిన
నమ్మదగినవాడు నా యేసుడు. ఆమేన్. గమ్యమునకు తానే చేరుస్తాడు, గమ్యమునకు తానే చేరుస్తాడు. విశ్వాసయాత్రలో హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చేతుల పైకి ఎత్తి గడిగలు చెప్పండి. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 5వ వాక్యం చదువుకుందాం. ఈరోజు మంచి విశ్వాసం కలిగిన ఒక భక్తుడు ఉన్నాడు. అతని పేరు హిజ్కియా. చదవండి రాజుల 2వ గ్రంథం 18:5. చదవండి. హల్లెలూయా. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు. చాలు. ఎవరండి ఇతను? హిజ్కియా రాజు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకోసారి చదవండి ఆ మాట. దేవుని స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు దేవుని యందు ఏముంచారంట? విశ్వాసం ఉంచినవాడు. నిజముగా విశ్వాసం ఉంచిన వారు ఎలా ఉంటారు అంటే, విశ్వాసం కలిగిన వారు ఎలా ఉంటారు అనేది ఇంకొక అంశం కూడా చెప్తాను మీకు. దేవుని స్తోత్రాలు చెప్పండి. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీకు విశ్వాసం ఉందా? చెప్పండి. మీకు విశ్వాసం ఉందా? ఎంతమందికి ఉంది చెప్పండి. విశ్వాసం ఉన్నవారు కొన్నిటిని విడిచిపెడతారు. విశ్వాసం ఉన్నవారు కొన్నిటిని చేస్తారు. దేవ స్తోత్రం కలుగునగాక. వాక్యం చెప్తుందంటే అక్కడ అతడు ఇంకోసారి చదవండి. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు. దేవుని యందు ఏముంచాడంట? విశ్వాసముంచినవాడు. ఎవరంటే ఇతను హిజ్కియా రాజు. సరే, ఇప్పుడు ఇతడు విశ్వాసముంచిన వాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కదా. విశ్వాసం ఉంచాడు, విశ్వాసం గలవాడని మనం ఎలా చెప్పగలమంటే, అతడు చేసిన కొన్ని క్రియలను మనం అంటే అతడు కలిగిన కొన్ని క్వాలిటీస్, కొన్ని అర్హతలను గురించి మనం ధ్యానం చేద్దాం. నెంబర్ 1, నా ప్రియమైన బిడ్డలారా, అతడు 3వ వాక్యంలో రాయబడిందండి, దేవుని యందు విశ్వాసం గలవాడని మనం ఎలా చెప్పగలమంటే, తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించాను. ఆమేన్. ఇప్పుడు అతడు దేవుని యందు విశ్వాసం గలవాడని ఎలా చెప్పగలము అంటే, అతనిలో ఉన్న మొదటి క్వాలిటీ, మొదటి అర్హత, మొదటి మంచి లక్షణం ఏంటంటే నీతిని అనుసరించాడంట. దేన్ని అనుసరించాడు? తను రాజే, నీతిని నమ్ముకున్నాడు. యేసు ప్రభువారు కూడా క్రొత్త నిబంధనలు అంటాడు, మొదటిగా నా రాజ్యమును నా నీతిని వెదకండి అంటాడు. నా ప్రియమైన బిడ్డలారా, లోకంలో 2 రకాల నీతులు ఉన్నాయి. దైవ నీతి, మానవ నీతి. ఇంకోటి ఉంది స్వనీతి, ఇంకోటి ఉంది దుర్నీతి. మొత్తం 4 ఉన్నాయండి నీతులు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. స్వనీతి, దైవనీతి, దుర్నీతి. 4 3. స్వనీతి అంటే స్వనీతి, దైవనీతి, దుర్నీతి. అంతే, 3. గట్టిగా చెప్పండి. ఇప్పుడు నీతి అనగా
రెండు రకాలుగా ఉంటుంది, సునీతి, దైవనీతి. దేవుని బిడ్డలు సునీతిని కలిగి ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు, కొంతమందికి లేకపోయి ఉండొచ్చు, కానీ దైవనీతి అందరూ కలిగి ఉండాలి. యేసు ప్రభువారు నా ప్రియమైన బిడ్డలారా ఒక సందర్భంలో అంటాడు ఆయన, మొదటిగా నీతిని రాజ్యమును వెతకండి. హల్లెలూయా. ఏమి వెతకమంటున్నాడు? నీతిని రాజ్యమును వెతకండి. మత్తయి సువార్తలో ఉంటుంది, నీతిని రాజ్యమును. హల్లెలూయా. మత్తయి సువార్త 6:33. చేతుల పైకెత్తి గడిగలు చెప్పండి. ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి. గట్టిగా చెప్పండి. ఇప్పుడు నీతిని వెతకడం అంటే, ఇప్పుడు దైవ నీతిలో నా ప్రియమైన బిడ్డలారా బాప్తిస్మం అనేది ఒకటి. 3వ అధ్యాయంలో యేసు ప్రభువారు బాప్తిస్మం పొందటానికి బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గరికి వెళితే, అయ్యా నీ ద్వారా బాప్తిస్మం పొందవలసిన నేను నీకు బాప్తిస్మం ఇవ్వటం ఏంటి అని బాప్తిస్మం తీసుకోవడానికి నివారించాడు. అప్పుడు యోహాను అంటే బాప్తిస్మం ఇవ్వకూడదు అన్నట్టుగా యోహాను అంటే, యేసు ప్రభువారు అంటున్నాడు, ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుట మనకి తగి ఉన్నది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇప్పుడు బాప్తిస్మము అంటే అర్థం ఏంటి? బాప్తిస్మమే నీతి అంటే. పాత నిబంధన కాలంలో నీతి అంటే అర్థం ఏంటి? చాలా ఉన్నాయండి నీతి అంటే. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇక్కడ నీతి అంటే ఇంకో మాట కూడా చెప్పాలి. క్రొత్త నిబంధనకు వచ్చేలాగా బాప్తిస్మము అని వచ్చింది. తర్వాత నీతి అంటే ఇంకా కొన్ని ఉన్నాయిలేండి. అయితే మన టాపిక్ ఏంటంటే నీతిని అనుసరించటం అంటే ఒక నీతి నిజాయితీ కలిగిన బ్రతుకంటాం కదా, అలాంటిది. ఏ తప్పు చేయకుండా, ఏ పాపం చేయకుండా, దేవునికి నచ్చని క్రియలు చేయకుండా, దేవునికి ఇష్టమైన నీతి కలిగిన జీవితం జీవించాడు. అతడు విశ్వాసం గలవాడని మనము ఎలా ఒప్పుకోగలమంటే, అతడు విశ్వాసం కలిగిన వ్యక్తి జీవితంలో, అంటే ఆ వ్యక్తి జీవితంలో దేవుడు కోరుకునే నీతి ఉంది. నెంబర్ 1. దాని స్తోత్రం కలుగునగాక. చాలా చోట్ల అంటాడు, నీతిహీనమైన పనులు చేశారంటాడు, దుర్నీతి క్రియలు చేశారంటాడు. అప్పుడే దీన్ని పెట్టారు. దేవునికి కావాల్సింది నీతి. ఆయన సింహాసనమునకు ఆధారం ఏంటి? నీతి న్యాయములు. నీతి న్యాయములే ఆయన సింహాసనానికి ఆధారం. చాలామంది దేవుని బిడలారా, ఇదిగో ఈ నీతి న్యాయాలు తెలియదు. ఈ నీతి న్యాయాలు తెలియక ఇష్టానుసారంగా బ్రతుకుతారు, ఇష్టానుసారంగా తిరుగుతారు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. ఈ నీతి లేని జనాన్ని దేవుడు ఇష్టపడడు. దేవునికి అవసరమైంది నీతి. విశ్వాసం కలిగిన వ్యక్తిని నేను అనుకుంటే నువ్వు మొట్టమొదటికి వెతకాల్సింది ఏంటిది? నీతిని. కొంతమంది అంటారు కదా, నీకు అసలు నీతి ఉందంటారా అంటారు. నీకు నీతి నిజాయితీ ఉందా అంటారు. అప్రయత్నం పెట్టారు. నీతి అంటే ఇప్పుడు భార్య ఉంది, నా భార్య లేకపోతే నా భర్త, వీళ్ళకి ఈ బంధాలు కాకుండా ఇంకో బంధాలు ఉన్నాయి అనుకోండి, అవి నీతి అంటారా? నీది నువ్వు దక్కించుకో, కాపాడుకో. వేరే దాన్ని ఆశపడితే అది నీతి కాదు. అర్థమైందా? యోబు గ్రంథంలో కూడా నీ నీతికి తగినట్టు నువ్వు వర్ధిల్లెదవు అంటాడు. ఇప్పుడు హిజ్కియా దేవుని యందు విశ్వాసం గలవాడని బైబిల్ వాక్యంలో రాయబడిందంటే అతనిలో ఉన్న మంచి క్వాలిటీ నెంబర్ 1 నీతి. దేవుని స్తోత్రం కలుగునుగాక. రెండోది అతనిలో ఉన్నది ఏందయ్యా అంటే విగ్రహాలను పడగొట్టాడంట. 18:4 వాక్యం చదువుకుందాం. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి
దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీలు చాలు ఇక్కడ చూడండి, విగ్రహములను పగలగొట్టి. విగ్రహము అంటే అర్థం ఏంటి? విగ్రహం అంటే అర్థం ఏంటి? బైబిల్ గ్రంథములో ధనాపేక్ష అనే విగ్రహము అని ఉంటుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యంలో కాబోలండి. అది చదువుతారు ఒకసారి. విగ్రహము లేక విగ్రహారాధన అనగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అక్కడ. విగ్రహారాధనను 3:5 కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపి. అంటే విగ్రహారాధన అంటే, విగ్రహం అంటే కదలలేనిది, చూడలేనిది, మాట్లాడలేనిది, వినలేనిది. ఇప్పుడు ఈ విగ్రహారాధన గురించి మనం చెబితే కొంతమందికి నొప్పి తగిలిద్ది. అన్యుల గురించి నేను మాట్లాడట్లా, క్రైస్తవుల గురించి చెప్తున్నా. ఇప్పుడు మరియమ్మని దేవుడని పూజించే వాళ్ళు ఉన్నారు, విగ్రహాన్ని పెట్టుకొని. యేసు ప్రభువారి యొక్క రూపాన్ని తయారు చేసుకొని, యేసు ప్రభువారు ఇదిగో ఈ రూపంలో ఉన్నాడని నమ్మేవాళ్ళు కొంతమంది ఉన్నారు. సిలువులు చేయించుకొని, సిలువులు తాలిబొట్టులో కూడా పెట్టుకుంటారు. కొంతమంది బ్యాస్లైట్లు చేయించుకుంటున్నారు, మరి కొంతమంది బొమ్మల రూపంలో పెట్టుకుంటారు. అంటే ఇదంతా కూడా వాక్య ప్రకారం ఏంటి? విగ్రహారాధన. హిజ్కియా దేవుని యందు విశ్వాసం కలిగిన వాడు కనిపించే ఈ మోగ విగ్రహాలకి, కదలేని విగ్రహాలకి అతడు ప్రాముఖ్యతనివ్వకుండా అప్పటికే కొంతమంది ఈ విగ్రహారాధనలో కొనసాగుతున్నటువంటి వాళ్ళని గద్దించి, మందలించి, వారి పెట్టుకున్న విగ్రహాలన్నింటినీ ఏం చేశాడు? పగలగొట్టేశాడు. నా ప్రియమైన బిడ్డలారా, విగ్రహారాధన దేవుడు ఇష్టపడడు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నేల ఎందే కానీ దేని రూపము చెయ్యకూడదు, దేవునికి సాగిలి పడకూడదు, దేనికి నమస్కరించొద్దు, పూజించకూడదు అని చెప్పాడు. అర్థమైందా? ఇప్పుడు లోకంలో చాలామంది విగ్రహారాధకులు ఉన్నారు, వాళ్ళ ఇష్టం అది. క్రైస్తవులలో కొంతమంది విగ్రహారాధకులు డబ్బును పూజించేవాళ్ళు, వ్యక్తులను పూజించేవాళ్ళు. వారి మనసులలో ప్రింట్ అయిపోద్ది కొంతమంది యవనస్తులకి. అర్థమైందా? అల్లా ఈ అమ్మాయిని ఇష్టపడ్డా, ఈ అబ్బాయిని ఇష్టపడ్డా, ఇక కన్ను మూసుకున్న కన్ను తెరిచిన వాళ్ళే. అంటే మనసులో ఒక విగ్రహం అయిపోయింది. డబ్బు మీద ఆశ, అదొక విగ్రహం. ఈ విగ్రహాలను పడగొట్టేవాడే విశ్వాసం గలవాడు. మనసులో ఎవరుండాలి? దేవుడు ఉండాలి. ఎవని మనసులో దేవునికి చోటు లేదో వానిని దేవుడు భ్రష్టాత్మకి. రోమాపత్రిక 2:28 చదవండి. 1:28. ఎవని మనసులో దేవునికి చోటు లేకుండా ఉంటారంట కొంతమంది. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించను. అంటే దేవుడేం అప్పగించడో, దేవుడు విడిచిపెడతాడు. ఇక ఆ తర్వాత జరిగేది ఏంటి? భ్రష్ట కార్యాలే. ఒకప్పుడు మంచి విశ్వాసి, మంచి భక్తుడు, భక్తురాలు, అయ్యో ఈరోజేంటి ఎట్లా అయిపోయారు, ఈరోజేంటి నానా రకాలు చేయకుండా తప్పులు చేస్తున్నారేంటి అంటే వారి మనసులో దేవునికి చోట్లేదు. విగ్రహాలు ప్రింట్ అయిపోయినాయి. ఏ అబ్బాయో, ఏ అమ్మాయో, ఏ స్త్రీయో, ఏ పురుషుడో మనసులో ప్రింట్ అయిపోయారు. ఇక దేవుడు కనపడట్లా వాళ్ళకి. ఈ విగ్రహాలన్నీ ప్రింట్ అయిపోయినాయి, దేవునికి చోట్లేదు. అందుకని చెయ్యరాని కార్యాలు చేయటానికి దేవుడు వారిని వదిలిపెట్టేశాడు. ఎగ్జాంపుల్, సాంసోని మనసులో ఒక విగ్రహం తయారైంది. ఎవరో దెలీలా. సాంసోను మనసులో ఒక విగ్రహం దెలీలా. అంతకుముందు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు అతని మనసులో. ఏ విగ్రహాన్ని అయితే సాంసోను మనసులో పెట్టుకున్నాడో చివరికి ఆ విగ్రహం అనబడుతున్న దెలీలా ద్వారా నాశనం అయిపోయాడు. అర్థమైందా? చాలామంది విగ్రహాల మనసులో పెట్టుకుంటారు. ఇప్పుడు ఆకాన్ ఉన్నాడు, వెండి, బంగారం, షేనారు వస్త్రం మైండ్లో పెట్టుకున్నాడు. అదొక విగ్రహం. వెండి ఒక విగ్రహం,
బంగారం ఒక విగ్రహం, వస్త్రాలు కూడా ఒక విగ్రహం. హల్లెలూయా. నాకల్లా ఆ చీరే కావాలి, ఆ జాకెటే కావాలి, ఆ ప్యాంటే కావాలి, ఆ బూట్లే కావాలి. కొంతమంది నన్ను అడుగుతారు, అన్న ఎప్పుడు మీరు ఇదే వేసుకుంటారు? ఇంకేం వేసుకుంటాం చెప్పండి? మనసులో నచ్చే కావాలా? దాని స్తోత్రం కలుగునుగాక. నాకు ఏదైనా లోన విగ్రహాలు ఉన్నాయనుకోండి, నాకు టక్కులు బొక్కులు రంగురంగులు చేయాలనిపిస్తుంది. హల్లెలూయా. నాకు ఆ విగ్రహాలు ఏం లేవు. దేవునికి అవమానకరమైన ఏమి కనపడకూడదు, ఉండకూడదని ఇంకట్లా. దాని స్తోత్రాలు చెప్పండి. సరే, అయితే ఇక్కడ విషయం ఏంటంటే విగ్రహాలు, లోన విగ్రహాలు ఉంటే చాలామందికి అదిగో ఆ సినిమా ఆ యాక్టర్ హీరోయిన్ లాంటి జాకెటే కుట్టించుకోవాలి, విగ్రహం. ఆ సినిమా హీరో లాంటి హెయిర్ స్టైల్ ఉండాలి నాకు అంటే కటింగ్, విగ్రహం. అదిగో ఆ సినిమాలో ఉన్నటువంటి ఆ వ్యక్తి మీసాల్లాగా నా మీసాలు ఉండాలి ఇట్ట. పాస్టర్లు కూడా ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు, లేరా? స్టైల్గా మీసాలు దిగి ఇట్ట. అందుకని అన్ని బీకేసాను నేను, ఏసునామం లేదు వద్దని. దాని స్తోత్రం కలుగునగాక. అన్నీ బీకేసా. ఒక ఆయన నన్ను అన్నాడు, నీ మొహం మీసాలు ఉన్నప్పుడు బాగుందని తీసేస్తే పేడు మొహంలాగా ఉంది ఏంది అన్నాడు. నేను అన్నాను, ఎవరు చూడాలి నన్ను? మనుషులు చూడాలా ఏంటి? పేడు మొహమో లేకపోతే కర్ర మొహమో ఏదో ఒక మొహంలో కానీ. దాని స్తోత్రం కలుగునగాక. ఇట్ట అంటే వీళ్ళు అందరూ ఎవరు? లోకం మారుతుందని వీళ్ళు కూడా మారిపోతున్నారు. నేను అందుకని ఎట్లాంటి వాళ్ళకి ఏ పేరు పెట్టాలంటే ఓసర వెళ్ళి బ్యాచ్. ఇది ఏ బ్యాచ్? ఓసర వెళ్ళి రంగులు మారిద్ది. దాని స్తోత్ర. మారిపోతారు కొంతమంది. నా ప్రియదని బిడ్డలారా, మనం మారే నటులం కాదు. సినిమా వాళ్ళు అంటారు చూడండి, ఈ సినిమా తీసేటప్పుడు ఒక వేషం ఉంటుంది, ఇంకో సినిమాలో పోలీసు వేషం ఉంటుంది, ఇంకొక దాంట్లో రాజకీయ నాయకుడి వేషం ఉంటుంది, ఉంటుందా? ఇంకో దాంట్లో రౌడీ వేషం ఉంటుంది. రకరకాల వేషాలు. మనమే నటులమా చెప్పండి? నటులం కాదు కదా. ఈ సినిమాలో ఒక రకమైన గాజులు, ఇంకో సినిమాలో ఇంకొక రకమైన గాజులు, ఇంకో సినిమాలో ఇంకొక రకమైన గాజులు. ఇట్లా నటులం కాదు మనం. అందుకని ఈ విగ్రహాలని, ఆ జాకెట్ అనే విగ్రహం మనసులో ఉందనుకోండి, అదే గుట్టించుకుంటా, అదిగో అదే ప్యాంట్ వేసుకుంటా, అదే సొక్క గుట్టించుకుంటా, అదే కోటు. అంటే ఎన్ని విగ్రహాలు మనసులోకి వచ్చేస్తాయి. ఆ విగ్రహాలను ఏం చేశాడంట? చిన్న భిన్నం వచ్చేసాను, పగలగొట్టాను. హల్లెలూయా. డబ్బు మీద ఎక్కువ ఆశపడేవాడు కూడా ఆ డబ్బు ఎక్కడుందో తన మనసు కూడా అక్కడే ఉంటుంది. దాని స్తోత్రం కలుగునగాక. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. అందుకని ఈ విగ్రహాలన్నిటినీ నీ మనసులోండి తీసివేసి నీ మనసులో దేవునికి చోటియాలి. ఎప్పుడు నా మనసులో యేసయ్య ఉన్నాడు. అలా చెప్పండి గట్టిగా. నా మనసంతా నీ మీదనే ఆధార. నా మనసులో ఆయన తలంపులే, నా మదిలో ఆయన తలంపులే, నా హృదయంలో ఆయన తలంపులే, ఆయన ధ్యానమే. ఇప్పుడు దేవుని యందు విశ్వాసం కలిగిన వాడు రెండోది విగ్రహాలను ఏం చేశాడు? పగలగొట్టాడు. మూడోది రాజుల 2వ గ్రంథం 18:6లో రాయబడింది, అతడు యెహోవాని హత్తుకొని ఆయనను ఎంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. గట్టిగా చెప్పండి. ఉంది ఆ బైబిల్లో నాయన? నిన్న అంత పాస్ట్గా చదివితివే అక్కడ, ఈరోజు ఎందుకని అట్ అయిపోతున్నావు? కొత్త పాస్టర్లు వస్తే మాత్రం మనోడి మామూలు స్పీడ్గా చదవడు. ఈయన ఎప్పుడు ఉండేవాడే కదా, ఎట చదివితేలే అని. నిన్న బుచ్చిపాలెం పోతే ఆ పాస్టర్ గారు చచ్చిపోయాడని అందరికంటే ముందే తీసి చదువుతున్నాడు. అది కొత్త ఒక వింత, పాత ఒక రోత అని ఉంటుంది కదా. నేను ఎప్పుడు కనపడేవాడిని కదా, వెనక ముందు తీస్తే అంత తీయిపోతే అంత అని. అది కూడా ఒక నటనే. చూసారా మీరు అక్కడ?
మీ వెనకాల కూర్చుంది. ఆయన చెప్పి చెప్పకముందు చాలామంది చదివే వాళ్ళు ఉన్నారు. అంటే నన్ను చూడాలి అనుకున్నాడు, ఏంటో తెలియదు. అది చెప్పండి గట్టిగా. ఇక్కడ నోరంతా చించుకొని చదువురా బాబు అన్న ఇట్లా అంటున్నాడు. అంటే కొత్త వాళ్ళు రావాలన్నమాట. వస్తారు లాగు. నిజమండి. ఆదివారాలు కూడా గంట సేపు తీట్లా అది చదువు ఇట్ట అంటున్నాడు. నేను అనుకున్నా నేను స్పీడ్కి చచ్చిపోయిన పాస్టర్ గారు లేస్తాడేమో అనుకున్నా. హల్లెలూయా. కానీ ఆ స్పీడ్ ఇక్కడ రావట్లా. ఎక్కడ ఆడేం బ్రతికిస్తున్నాడు, ఏడేం చంపుతున్నాడని. మీరు కూడా చూసారా లేదా? చదువు. రాజుల 2వ గ్రంథం 18:6. అతడు యెహోవాతో వెనుక తీయక ఆయన మోషేకి ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. గట్టిగా చెప్పాలి. వాక్యం చెప్తుంది చూడండి. అతడు దేవుని యందు విశ్వాసం కలవాడంటే, 3వది దేవుని హత్తుకొని ఉన్నాడంట. దాని స్తోత్రం కలుగును గాక. దేవుణ్ణి ఎలా ఉన్నాడండి? హత్తుకొని ఉండటం అంటే అర్థం ఏంటి? హత్తుకొని ఉండటం అంటే అర్థం ఏంటి? దగ్గరగా ఉండటం. రైట్, గట్టిగా చెప్పండి. ఇప్పుడు హత్తుకొని ఉండటం అంటే చెప్తానండి, ఎప్పుడు దేవునితో మంచి కనెక్షన్. ఇప్పుడు భార్యాభర్తలో హత్తుకొని ఉంటారు అంటే ఎప్పుడు పక్క పక్కనే. దేవుడు కూడా అదే చెప్పాడు ఆదాములతో. ఆయన ఏం చెప్పాడంటే, మా పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యని హత్తుకొను అంటే ఎప్పుడు దగ్గరగా ఉండాలి భార్యకి. అట్టాకే భార్య కూడా భర్తకు దగ్గరగా ఉండాలి. ఇప్పుడు దేవుని బిడ్డలు దేవునికి ఎలా ఉండాలి? దగ్గరగా ఉండాలి. ఎప్పుడు భర్తతో మాట్లాడుతుండాలి, భార్యతో మాట్లాడుతుండాలి. కొన్ని ఇళ్లలో చూడండి, భార్యతో మాట్లాడుతూ ఉంటారు, గొడవలు అవుతూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు, మళ్ళీ ఒకటవుతారు. అది చెప్పండి గట్టిగా. నువ్వు అలాంటి వాడివి ఇలాంటి వాడివి అంటదా, మళ్ళీ మీ నాన్న ఎక్కడ పోయాడు చూడరా అంటది. హల్లెలూయా. దగ్గరుంటేనేమో గొడవలో, దూరంగా ఉంటేనేమో ఎక్కడ పోయాడు పిలుపో, మళ్ళీ టయానికి తినకపోతే ఆయన బీపీ షుగర్లు అన్నీ ఉన్నాయి అంటది. దగ్గరుంటే మాత్రం ఒకటే పోడు, దూరం అయితే మాత్రం ఎక్కడున్నాడు ఫోన్ చేస్తూ ఉంటుంది. అదే భార్య భర్తలు అన్నమంటే. అది చెప్పండి గట్టిగా. దేవుడి దగ్గర కూడా అంతే, హత్తుకొని ఉండాలి మనం. హల్లెలూయా. ఇప్పుడు ఈ భార్యకైనా భర్తకైనా ఇంకొక కనెక్షన్ కానీ కలిసిందనుకోండి, భర్త ఏమంటాడు తెలుసా? మొదట్లో ఉన్న ప్రేమ లేదు నా భార్యకి, ఏదో తేడా పడింది. భార్య కూడా ఏమంటుంది? మొదట ఉన్న ప్రేమ నా భర్తకు లేదు, ఏదో మారిపోయాడు, మొత్తానికి ఎవరో మందేశారు. దాని స్తోత్రం. అయితే దేవునికి నచ్చిన విధముగా ఆయన ఎట్లా ఉంటే హత్తుకుంటాడు అనేది నేర్చుకోవాలి. అంటే దేవునికి దగ్గరగా ఉండేవాడు. దాని స్తోత్రం. ఇప్పుడు మనుషులకు నచ్చడానికి ఎన్ని రకాల పనులు చేస్తున్నాం మనం. జుట్టు పెంచేవాళ్ళు, స్టైల్గా డ్రెస్సులు వేసేవాళ్ళు, మేకప్లు వేసేవాళ్ళు, కొంతమంది భార్యకి నచ్చాలనో భర్తకు నచ్చాలనో ఇట్లా ఉంటాయి. అట్లాగే దేవుడికి నచ్చటానికి నువ్వు ఎన్ని చేయాలి. దాని స్తోత్రం కలుగును గాక. దానియేలుని దేవుడు ఏమన్నాడు? నువ్వు బహు ప్రియుడవు. అలాగే సొలొమోన్ని ప్రియుడు అంటాడు. హత్తుకొని, సంగము కూడా ఎట్లా అంట? దేవునికి హత్తుకొని ఉండాలి. ఇప్పుడు హిజ్కియా దేవునికి హత్తుకొని ఉండేను. లోకాసు వార్తలో కొంతమంది ఆయన హత్తుకొనిరి అని ఉంటుంది చూడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయనని హత్తుకొనిరి. 19:48 ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి. అబ్బా చూడండి, లోకాసు వార్త 19:48 ఆయన వాక్యం వినటానికి హత్తుకొని ఉన్నారంట.
దేవుని యందు విశ్వాసం కలిగిన వారు, నా ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఉండవలసిన క్వాలిటీ అంటే నీతిని అనుసరించాలి. రెండోది నీ మనసులో హృదయంలో ఉన్న విగ్రహాలని పగలగొట్టాలి. మూడోది దేవుని హత్తుకొని దగ్గరగా ఆయనకి చాలా దగ్గరగా ఉండాలి. ఒకడు దేవునికి దగ్గరగా ఉండేవాడు దూరం అయిపోయాడు. తండ్రికి దగ్గరగా ఉన్న కుమారుడు దూరం అయిపోయాడు. యెరూషలేము నుండి ఎరుకోకు పోయాడు అంటే దూరం అయిపోయాడు. వాడు దొంగల చేత చిక్కి వస్త్రములు కోలిపోయి గాయపరచబడి కొర ప్రాణముతో అటు ఇటు కాకుండా అయిపోయింది లైఫ్. కొంతమంది జీవితాలు అంతే. అటు విశ్వాసులు కాదు, ఇటు విశ్వాసులు కాదు. విశ్వాసులు కాకుండా అన్యులు కారు, అట్టని ఇటు విశ్వాసులు కారు. చల్లగా లేరు, వెచ్చగా లేరు, దూరం అయిపోతున్నారు. అలాగే తండ్రికి దగ్గరగా ఉన్నవాడు దూరం అయిపోయాడు, అన్నీ కోల్పోయాడు. పందులు పొట్టు తింటానికి కూడా అలవాటు పడిపోయాడు. మళ్ళీ తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు. అంటే దేవుణ్ణి హత్తుకునే అనుభవం కలిగిన వాళ్ళు అన్నీ కలిగి ఉంటారు. దేవునికి దూరం అయిపోయినప్పుడు అన్నీ కోల్పోతాం మనం. మీరు కూడా గమనించాలి. అప్పుడే దేని బిడ్డలారా, మీరు దేవుని సన్నిధికి ఎక్కువ ఆసక్తి చూపించినప్పుడు మీ పనులన్నీ దేవుడు చేస్తాడు. మీరు ఊహించని కార్యాలు జరుగుతాయి. మిమ్మల్ని దేవుడు ఆరోగ్యంగా ఉంచుతాడు, అన్నిట్లో విజయం ఇస్తాడు. ఎప్పుడైతే మీరు మదించి అన్నీ ఉన్నాయి కదా అని ప్రార్థన చేయకుండా మానుకొని, మందిరానికి సరిగా రాకుండా ఏదో ఒక ఆదివారమే పెట్టుకొని ఆ ఒక్కపూట పోతే సాల్లే అనుకొని మిగతా సమయంలో నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, ఆ వ్యాపారం, ఈ వ్యాపారం అని మీరు సాకులు చెబితే మీకు కరెక్ట్గా బుద్ధి చెప్తాడు దేవుడు. కరెక్ట్గా చెప్తాడు. అప్పుడు మళ్ళీ లబోదిబో అని తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి దగ్గరికి వచ్చినట్టుగా మరలా నువ్వు తిరిగి ఎక్కడికి రావాలి? దేవుడి దగ్గరికే రావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని అలా శిక్షించబడక ముందే, దేవుని కోపం రగలక మునిపే మనం ఏం చేయాలంటే ప్రభువుకి దగ్గరగా ఉండాలి. గట్టిగా చెప్పండి. అర్థమవుతుందమ్మా మీకు? నాకు అదిగో ఆ పని వల్ల కుదరడం లేదు, ఇదిగో ఇక్కడ కుదరడం లేదు, అక్కడ కుదరడం లేదు. మరి కొంతమంది చెప్పే సాకులు ఏంటి తెలుసా? అమ్మో నేను ఎక్కువ సమయం కూర్చోలేనన్నా అంటారు. నేను నిజంగా ఆ మాట అలాంటి వాళ్ళని అడుగుతున్నా. నువ్వు ఎక్కువ సమయం కూర్చోలేకపోతే కుర్చీలో కూర్చో. లేదు అంటావా? అది ఒక సాగుగా తీసుకుంటారు. ఇంట్లో కూర్చోట్లేదా? ఎక్కువ సమయం ఏంటి? 24 గంటల సమయం ఎక్కడ ఉంటావు నువ్వు? ఇంట్లోనేగా. ఒకవేళ నువ్వు దాన్నే సాగుగా చెప్పి దేవునికి దూరం అయ్యావంటే నాకు అభ్యంతరం ఏం లేదు. దేవుడు ఆమెను అన్నాడు అనుకో, అదే గతి పట్టింది. ఆ మధ్య ఒక ఆమె చెప్పింది, ఎక్కువ సమయం కూర్చోలేక ఆదివారం ఒక పూట వస్తున్నాను అన్న అంటారు. నీకు అట్నే పరిమితం అయిపోతావు. అలా కాదు, దేవుడు ఎట్టయినా నన్ను నడిపిస్తాడు. నీ కూర్చోవటం ఏంది? దేవుడు నన్ను లేపుతాడు. ఎట్టయినా నేను దేవుళ్ళో నా అనుభవం మీకు చెప్తాను. 2010 నుండి 11 నుండి 12 నుండి 19 వరకు నేను మోకాల మీద ఇట్లా మడిచి కూర్చోలేకపోయా. నా కాలు చాలా లావైపోయింది. కూర్చోలేక ఒకరోజు నాకు నేనే బాధపడి సిగ్గుపడ్డా. నేను నిలువు మోకాలు అయితే నిలబడుతున్నా, కానీ ఇట్లా కూర్చోలేకపోతుంటా. మడతేసి ఒకసారి చూపించండి. అటు కూర్చోలేకపోతున్నా, నా వల్ల కావట్లా. నాకు దేవుడు చెప్పాడు, నువ్వు అనుభవం మోకాల మీద, నిలువు మోకాల మీద అయితే నిలబడుతున్నా అంటే నా ఒళ్ళు నాకు సహకరించట్లేదని. చాలా లావు అయిపోయింది కాళ్ళు. మీరు చాలామంది అనుకుంటారు, అన్న ఎందుకు తగ్గాడు? అది నేను ఎవరి కోసం తగ్గల, కేవలం ప్రార్థన కొరకు దేవుడి కోసమే తగ్గా. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఎటు వంగాలంటే అటు వంగిపోద్ది నా బాడీ. ఎటు వంగాలంటాడు. కావాలని రోజు నేను కొంత సమయం కొంచెం ఈ వ్యాయామాలు చేస్తున్నా కావాలని. ఎందుకనంటే నా దేవునికి పనికిరాక ఒక పక్కన పడవేయబడిన తుప్పు పట్టే వస్తువు లాంటి శరీరం నాకు అవసరమా? చెప్పండి. ఇప్పుడు వాడబడే కత్తులు కావాలి, కానీ
మూల వేయబడే తుప్పుబట్టి కావాలి మనకి. ఇప్పుడు కష్టపడుతుంటా నేను. కొన్నిసార్లు నాకు కడుపును కూడా కాల్చుకుంటాను నేను. ఒకసారి మీటింగ్కి వెళ్ళినా చాలామంది ప్రేమతో అన్న తినన్నా, ఏందన్నా కొంచెం తిని లేచిపోతూ ఉంటారు. వాళ్ళకి తెలియదు నేను సగమాకలతో లేచిపోతుంటా. ఎందుకంటే నా శరీరం మళ్ళీ నాకు ఎక్కడ భారం అయిపోద్దో, భారం అయితే నేను దేవుని పని చేయలేకపోతానేమో. ఇప్పుడైతే గంటలు అప్పుడే దేని పెట్టలారా, నాకు రూమ్లో పెద్ద పెద్ద మంచాలున్నా నేను కిందే పడుకునేది. ఇప్పటికి చూడండి, కింద సాపు, ఒకసారి సాపు కూడా ఉండదు, కింద నేల మీదే పడుకుంటా, జస్ట్ దిండంతే. ఎందుకనంటే నా శరీరము ఎట్లా మలుచుకోవాలి అట్లా మలుచుకున్నా నేను. నాకు ఒక పక్షిరాజు గుర్తు వస్తుంది. ఆ పక్షిరాజు నా ప్రియమైన బిడ్డలారా, అది 75 ఏండ్లు బ్రతికిద్ది. 75 ఏండ్లు బ్రతికిద్ది అని చరిత్ర. అది 30 ఏండ్లకి రాగానే దాని ఒళ్ళంతా కూడా ఏకలో భారం అయిపోయి, గోర్లు పెరిగిపోయి, ముక్కు పెరిగిపోయి, ముక్కుతో పొడుచుకొని తినలేక ఇట్టొచ్చేస్తుంది నోటికి. అలాగే గోర్లు ఇట్టయిపోయి ఏ కొమ్మ మీద వాళ్ళాక దీన్ని పట్టుకోలేక అల్లాడిపోద్ది. ఈ శరీరానికి ఉన్న ఈ ఏకల వల్ల ఎగరలేక, దట్టమైన ఏకల వల్ల ఇక సావుకి సిద్ధమైపోద్ది. అది కూర్చొని ఆలోచించి ఏం చేసిద్దంటే మిగతా దాని జత పక్షులంటికి చెప్పింది, నేను ఒక 5 నెలలు లేక 6 నెలలు మీ కంటికి నేను కనపడను. వస్తే బ్రతికి వస్తా, ఇంకొక 40 ఏండ్లు బ్రతుకుతా, లేదంటే చచ్చిపోయి వస్తా, చచ్చిపోతా అని అది ఏం చేసిందంటే ఎవ్వరికి కనబడినటువంటి ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళి ఆ ముక్కుని బాగా గీక్కొని ప్రారంభంలో దానికి ఎలాంటి ముక్కు ఉంటుందో ఆ టైప్లో తయారు చేసుకుంటుంది. 1, 2, దాని గోర్లు ఎంత పొడుగుంటుంది, గోర్లు కూడా రాకి అంటే ఈ విధమైనటువంటి ఆకారం రావడానికి 6 నెలలు పట్టిద్దంట దానికి. దాని ముక్కుతో ఏకలన్నీ పీకేసుకుంటుంది. మరలా కొత్తదిగా, అంటే ఒక నూతనమైన యవనస్తురాలుగా మళ్ళీ కిందకు వస్తుంది. అందుకని బైబిల్లో రాయబడింది, హల్లెలూయా, పక్షిరాజు యవ్వనం వలె అని ఉంటుంది చూడండి. అంటే దాని యవ్వనం క్రొత్తగా ఉంటుందంటే ఎప్పటికప్పుడు. హల్లెలూయా. దానికి 70 సంవత్సరాల ఆయుష్ ఏదో చెప్తారు చరిత్ర. అలాగే కొన్ని సందర్భాల్లో మన శరీరాలు సహకరించినప్పుడు ఏదో రోగమని, బలహీనతని, ఇంకదే ముద్రతో మనం వెళ్ళకూడదు, పోరాడాలి. ఆ రోజు నాకు భయం వేసింది, ఇదేంటి కాసేపు కూడా కూర్చోలేకపోయా. ఇంకో సందర్భంలో నేను నా ప్రియదేని బిడ్డలారా మీకు చెప్పాలి ఇవన్నీ. నాకు వెస్టర్న్ బాత్రూములు, ఇక్కడ వెస్టర్న్ బాత్రూములు అంటే ఇండియా కాదు, ఎత్తు సీట్లు. ఎక్కడైనా విశ్వాసం దగ్గరికి పోతే కింద సీట్లు ఉంటాయి, లెటర్న్ సీట్లు తెలుసుగా, కింద కూర్చోవాలంటే ఒక 10 దాన్ని ఏమంటే ఒక 20 సెకండ్లు కూర్చోవాలంటే కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. ఎప్పుడన్నా నొప్పి వచ్చింది ఒకసారి, నాకు అనిపించింది ఎప్పుడు ఏ శాశ్వతం కాదు కదా అని. ఇప్పుడు నేను రోజు కావాలని ఒక 10 నిమిషాలు నేను నా ప్రియమైన బిడ్డలారా మామూలు కింద కూర్చుంటా 2 కాళ్ళ మీద. అంటే ఇప్పుడు మన ఇండియా సీట్ మీద కూర్చున్నట్టుగా మామూలుగా ఎక్కడైనా ప్లేస్ దొరికినప్పుడు ఎవరు చూడకుండా అటు కాసేపు కూర్చుంటా కావాలని అలవాటు చేసుకుంటున్నా. ఆమేన్. ఎందుకని మన శరీరమును మనం నలగొట్టుకోవాలి. ఇప్పుడు ఎలా కావాలంటే అలా, ఎలా కావాలంటే అలా నా బాడీ నా కంట్రోల్లో ఉంది. దాని స్తోత్రం కలుగును గాక. మోకాలు ఉంచగలము, కూర్చోగలము, నడవగలము, పరిగెత్తగలము, అన్ని విధాలుగా ఈ శరీరాన్ని మలిచేసుకున్నా, 4 ఏండ్లు. ఆమేన్. కాకపోతే ఏంటంటే కొంచెం కష్టపడాల్సి వచ్చింది. ఏం పడాల్సి వచ్చింది?
కష్టపడాల్సి వచ్చింది. కొన్ని గంటల వాక్య ధ్యానములో, ప్రార్థనలో ఎలాగా ఉంటే అలా కాసేపు కూర్చొని లేవటం కాదు. ఇందాక చెప్పాక 4 గంటలు ఈ అంశానికి నేను సిద్ధపడాల్సి వచ్చిందని. దేవుని స్తోత్రం. 4 గంటలు 4 గంటల సేపు నాన్ స్టాప్గా కూర్చోగలరా మీరైతే? ఒకే చోట ఏం ఆనుకోకుండా ఆ దైవశక్తితో ఇంకా దేవుడు బయలుపరుస్తూ ఉంటే ఒక్కొక్క అంశం. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే దేవుణ్ణి హత్తుకొని బ్రతకండి. హల్లెలూయా. ఎట్ట బ్రతకాలి? వారందరూ దేవుని వాక్యం వినటానికి ఆయనను హత్తుకొని ఉండిరి. చేతుల పైకెత్తి గడిగలు చెప్పండి. ఇప్పుడు హిజ్కియా కూడా దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాడంటే దేవుని ఏం చేశాడు? హత్తుకొని ఉన్నాడు. హిజ్కియాలో ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి. నెంబర్ 1 ఏంటి చెప్పండి? నీతి. 2 విగ్రహాలను పగలగొట్టాడు. 3 దేవుణ్ణి హత్తుకున్నాడు. దేవుని యందు విశ్వాసం కలిగిన వారిలో అదిగో ఆ క్రియలు ఉంటాయి. 4వది విశ్వాసం ఉంచిన వారి జీవితాలు ఎలా ఉంటాయి అంటే యోనా గ్రంథం 3:5 త్వరగా చదవాలి. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినం చాటించి గనులేమి అలుపులేమి అందరూ గోనె పట్ట కట్టుకునిరి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఇక్కడ చూడండి, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచారని రాయబడింది. అంటే వారు కూడా దేవుని యందు విశ్వాసం కలిగిన వారే. నినివే పట్టణస్థులు వారు విశ్వాసం గలవారని మనం ఎలా చెప్పగలమంటే వారు ఉపవాసం ఉన్నారంట. ఆమేన్. మీకు అర్థమవుతుందా? నిజమైన దేవుని యందు అంటే నిజమైన విశ్వాసం కలిగిన వారు ఎవరయ్యా అంటే ఆ హిజ్కియాలో ఉన్న క్వాలిటీస్ కలిగిన వాళ్ళు. తర్వాత దేవుని యందు విశ్వాసం ఉన్నవాడు ఉపవాసం ఉంటాడు. ఈ రోజున ఎంతమంది ఉపవాసాలు ఉంటున్నారు? కొంతమంది నాకు పాస్టర్ గారు గ్యాస్ ట్రబుల్ అండి, నేను ఉపవాసం ఎక్కువసేపు ఉండలేనండి. దాని స్తోత్రం. హాస్పిటల్కి వెళ్తారు. డాక్టర్లు 1-2 రోజుల దాకా నువ్వేం తినకూడదు అని చెప్పారనుకోండి, అప్పుడు ఉంటారు ఉపవాసాలు. ఏదైనా బాధ కలిగితే ఉంటారు ఉపవాసాలు. ఎవరైనా తిట్టినప్పుడు కొట్టినప్పుడు ఉంటారు ఉపవాసాలు. అది కాదండి. దేవుని యందు విశ్వాసం కలిగిన నినివే పట్టణ ప్రజలు తమ మీదకి రాబోయే ఉగ్రత తప్పించుకోవడానికి వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాసం ఉన్నారంట. ఈ రోజున మీ పిల్లలకు కూడా యవనస్తులారా మీరు కూడా ఏం నేర్చుకోవాలి? ఉపవాసం ఉండటం నేర్చుకోవాలి. పిల్లోడు కదన్నా అంటారా? నో 11-12 సంవత్సరాల దగ్గర నుండి ఉపవాసం ఉంచాలి పిల్లల్ని. ఒక పూట ఆపేయాలి. ఇప్పుడు ఫ్యాను ఎప్పుడు తిరిగితే చెడిపోద్ది, అప్పుడప్పుడు దానికి రెస్ట్ ఇవ్వాలి. అలాగే మన పొట్ట కూడా ఏమి ఇవ్వాలి? రెస్ట్ ఇవ్వాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు ఈ సేవకులు, వీళ్ళు కూడా ఏం తినరు. వాళ్ళ వయసులో ఎంత పెద్దవాళ్ళకి తెలుసు కదా మీకు. హల్లెలూయా. అప్రియమైన బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం ఉంటే విశ్వాసం కలిగిన వారికి ఉపవాసపు శక్తి ఇస్తాడు దేవుడు. ఆమేన్. ఏ శక్తి ఇస్తాడు? అది వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాసం ఉన్నారు. దేవుని యందు విశ్వాసం కలిగిన వారు ఉపవాసాలు ఉంటారు. చాలామంది నేను ఉండట్లేదండి, ఉపవాసాలు ఉండట్లేదు, ప్రార్థన చేసుకుంటున్నా. వారానికి 1 రోజు అని ఉపవాసం ఉండాలిగా. క్రైస్తవులు ఆత్మ బలపడాలి అంటే ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉంటే దేవుని ఉగ్రతను తప్పించుకుంటావు, నీ ప్రవర్తన సరిదిద్దుకోగలుగుతావు. ఇక్కడ నినివే పట్టణ ప్రజల మీదకి ఉగ్రత రావటానికి గల కారణం ఏంటంటే చెడు నడతలు నడిచారంట వాళ్ళు. ఆ చెడు నడతలో మానుకోవటానికి ఉపవాసం లేనప్పుడు వారికి సాధ్యము కాలేదు. ఉపవాసం ఉన్నప్పుడు సాధ్యమైంది. అంటే ఆత్మ చేత, అంటే ఉపవాసం ఉన్నప్పుడు ఆత్మ బలపడిద్ది కనుక ఆత్మ చేత శరీర క్రియల్ని చంపగలిగారు. శరీర క్రియలు కాలిపోయాయి. ఆ కాలిపోవటం వలన ఉగ్రత పంపించి వారిని లయపరుస్తానన్న దేవుడు ఉగ్రత లేకుండా చేశాడు. హల్లెలూయా. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఉపవాసం ఉంటే మీ కుటుంబం మీద దేవుడు కోపడ్డు. ఉపవాసం ఉంటే మీ వారి మీద దేవుడు
కోపపడడు. అక్కడ ఉపవాసం ఉన్న అందరినీ దేవుడు కాపాడుకున్నాడా లేదా? అందుకని ఉపవాసం ఉండాలి, ఉపవాసం నేర్చుకోవాలి. కనీసం వారానికి ఒక్క రోజన్నా 2 రోజులన్నా ఉపవాసం ఉంటే మీ ఉపవాసం వలన మీ ఆత్మ బలపడిద్ది. ఇలా ఉపవాసం కలిగిన వారే దేవుని యందు విశ్వాసం కలిగిన వారని మనం చెప్పగలం. ఉపవాసం లేకపోతే విశ్వాసం లేదని మనం ఖచ్చితంగా చెప్పాలి. దేవుని యందు విశ్వాసం ఉంచి వాళ్ళు ఏం చేశారంట? ఉపవాసాలు ఉన్నారు. అందుకని ఉపవాస ప్రార్థన నేర్చుకోండి. వాని కడుపే వారి దేవుడు, వారి కడుపే వారికి దేవుడు, నాశనమే వారి అంతము. రుచికరమైన పదార్థములు ఆశపడకూడదు అంటాడు. నువ్వు తిండిపోతివైతే నీ గొంతుకు కత్తి పెట్టుకోమంటాడు దేవుడు. ఈ తిండి అనే ఉచ్చు ద్వారా అవ్వని ఆదాముని చెరిపేశాడు సాతానుడు. ఈ తిండి వలన సొలొమోన్ని పాపము చేయుటకు ప్రేరేపించాడు. తిండి వలన అదే తిండనే ఆ ఉచ్చుతో ప్రభు దగ్గరికి వస్తే ప్రభు అంటాడు, మనుషుడు రొట్టె వలన మాత్రమో జీవించడు గాని దేవుని నోట నుండొచ్చు ప్రతి మాట వలన జీవించును బ్రతుకునని దేవుడు సెలవిస్తున్నాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దేవుని యొక్క వాక్యాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. మీకు ఎన్ని బిజీలు ఉన్నా, అయ్యా మేము కడ వరకు దేవునితో ఉండాలి, దేవుని కోపం మా మీద రగలకూడదు, ఏ పాపం మేము చేయకూడదు, ఎక్కడ దేవునికి దూరం కాకూడదు అనుకుంటుంటే, అలాంటి ఆలోచన మీకుంటే ఖచ్చితంగా మీరు వారానికి ఒక్క రోజైనా ఖచ్చితంగా ఉపవాసం ఉండాల్సిందే, ఉపవాసం ఉండాల్సిందే. డాక్టర్లు కూడా ఏమని చెప్తున్నారంటే, వారానికి ఒక రోజు ఉపవాసం ఉంటే ఆరోగ్యంగా ఉంటారని చెప్తున్నారు. వారానికి ఒక్కరోజు ఉపవాసం ఉన్న వాళ్ళకి ఆరోగ్యం, హెల్తీగా ఉంటారంట బాగా. ఎందుకని? ఆ రోజు అంతా క్లీన్ అయిపోద్ది, శరీరం రెస్ట్ తీసుకుంటుంది, గుండె రెస్ట్ తీసుకుంటుంది, పొట్ట రెస్ట్ తీసుకుంటుంది అంట. దాని స్తోత్రం. మీకు ఎగ్జాంపుల్ చెప్పాక, ఎప్పుడు ఫ్యాన్ తిరుగుతూ ఉంటే ఈటెక్కి తొందరగా బేరింగ్లు మిషన్లు పోతాయా లేదా? అందుకని కాసేపు ఏం చేయాలి? రెస్ట్ ఇవ్వాలి. యాంప్లిఫైర్లు అయినా అంతే కదా, ఎప్పుడు పెట్టుంచామనుకో కాలిపోద్దులో అన్న వీటికి. శరీరం కూడా అంతే. వారానికి ఒక్క పూటైనా ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ఉపవాసం ఉండాలి. అలా ఉపవాసం ఉంటేనే వారు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారని చెప్పగలరు. అలాగే ఇంకొక వాక్యం మత్తయి సువార్త 18:6లో ఏమని రాయబడిందంటే, యేసు ప్రభువారు అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచు ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరచు వాడెవడో వాడు మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట వానికి మేలు. అంటే విశ్వాసం ఎవరికి ఉందని చెప్తున్నాడు? చివరిగా చిన్న పిల్లల వలె అంటాడు. చూడండి, నా యందు విశ్వాసం ఉంచు ఈ చిన్న వారిలో అంటాడు. చిన్న అనే మాట తగ్గింపుకి సూచన, తగ్గింపు గల వారికి సూచన. అప్రియదేని బిడ్డలారా, నీ ఆస్తి పెరగవచ్చు, నీ ధనం పెరగవచ్చు, నీ ఉద్యోగ స్థాయిలు పెరగవచ్చు, నీకు ఏదైనా పెరగవచ్చు, ఎప్పుడు కూడా నేను దేవుని దగ్గర చిన్నోన్నే. బైబిల్లో సౌలు ఉన్నాడు. హల్లెలూయా. సౌలు అంటే పెద్దవాడు. సౌలుని దేవుడు ఎలా మార్చాడు? పౌలుగా మార్చాడు. హల్లెలూయా. సౌలు అంటే పెద్దవాడు, పౌలు అంటే చిన్నవాడు. నువ్వే స్థాయికి వెళ్ళినా దేవుని ఎదుట చిన్నోళ్ళలాగే ఉండు, తగ్గించుకో, విధేయత కలిగి ఉండు. నేను ఎంతటి వాడినయ్యా? అబ్రహాం అంటాడు, నీ దుమ్ముని బూడిదను అంటాడు. దావీదు అంటాడు, నీ పురుగుని చచ్చిన కుక్కనే అంటాడు. నేను ఎంతటి వాడినయ్యా అంటాడు. దేవుని దగ్గర నాలో ఏం లేదయ్యా అని ఎప్పుడు తగ్గించుకొని ప్రార్థన చేయండి. బాప్తిస్మ ఇచ్చి యోహాను అంటాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, తగ్గవలసి ఉన్నది. ఏ స్థాయికి వెళ్ళినా సరే మనం దేవుని ఎదుట చిన్నవారిగా ఉంటేనే మనం విశ్వాసం కలిగి ఉన్నట్టు. దాని స్తోత్రం కలుగునగాక, స్తోత్రం కలుగునగాక. అందుకని నా ప్రియమైన బిడ్డలారా, విశ్వాసం అనగా నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమును
అదృశ్యమైనవన్నీ ఉన్నవరుటకు రుజువు. హల్లెలూయా. వాడికి కొన్ని ఎగ్జాంపుల్ చెప్పా. రెండోది విశ్వాసము ఆ, ఎలా కలిగిద్దనే అంశాలు మీకు చెప్పాను. విశ్వాసం ఎలా కలిగిద్ది? ఒకటి అద్భుతాలు సూచక్రియల వలన, రెండోది సువార్త ప్రకటన సాక్ష్యాలు చెప్పడం వలన, మూడోది దేవుని స్వరము, దేవుని మాటలు వినడం వలన విశ్వాసం కలిగిద్ది. దేవుని యందు విశ్వాసం కలిగిన వ్యక్తులు ఎలా ఉంటారంటే ఇదిగో హిజ్కియా వలె ఉంటారు. హిజ్కియాలో ఏమున్నాయి? నెంబర్ 1, అతడు నీతిని అనుసరించాడు. నెంబర్ 2 అంటే విగ్రహాలను పడగొట్టాడు. అంటే మన హృదయంలో దేవునికే చోటు ఉండాలి, వేరే విగ్రహాలకే చోటు ఉండకూడదు. మూడోది దేవుని హత్తుకొని ఉన్నాడు. అంటే ప్రభువుకి దగ్గరగా ఉండాలి, దూరం కాకూడదు. తర్వాత ఎప్పుడు అంటే కనీసం వారంలో ఒక రోజైనా మనం శరీరాన్ని నల్లగొట్టుకోవడానికి ఉపవాసం ఉండి ప్రభువులో ఆత్మలో బలపడుతూ ఉండాలి. అలాగే ఐదవది మనం ఎప్పుడు చిన్నపిల్లల వలె తగ్గించుకుంటూ ఉండాలి. ఇలాంటి అనుభవాలు కలిగిన వాళ్ళనే విశ్వాసులు లేక విశ్వాసము కలిగిన వారని చెప్పగలము. కాబట్టి విశ్వాసము అనే ఈ అంశములో 3 అంశాలు చెప్పాను. విశ్వాసం అనగా ఏమిటి? విశ్వాసము ఎలా కలుగుతుంది? విశ్వాసం కలిగిన వాళ్ళు ఎలా ఉంటారో చెప్పాను. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాల వేళల్లో విశ్వాసము ద్వారా కలిగే అద్భుతాలు అనేది చెప్తారు. అందరి పైకి లేచి నిలబడండి. ప్రియ దేవుని సంగమా, దేవుడు ఈ రాత్రి కాల వేళల్లో మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం.